హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానమాట. చాలా మందికి చాలా యూజ్ అయ్యిద్ది అనమాట ఈ వీడియో వచ్చేసి. ఇలా నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఉంది కదా, ఇది నేను ఎన్ని శారీస్ మీదకి యూజ్ చేశాను, ఎలా యూజ్ చేశాను చూపిస్తాను అనమాట. ఏ కలర్స్ మీదకి యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా. ఇలా అనేది నేను ఒక 4-5 శారీస్ మీదకి యూజ్ చేశాను అనమాట ఒక బ్లౌజ్. మనం ఏంటంటే ఇదేంటంటే రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. హైదరాబాద్ జేఎన్టీ రోడ్డు ఉంది కదా, అక్కడ తీసుకున్నాను. నాకు 1350 ఏమో పడింది, 1400 లోపే పడింది అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి వర్క్ అయితే చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ తీసుకొని దాదాపు ఒక 4 శారీస్ మీదకి యూజ్ చేశాను అనమాట. నేను ఆ శారీస్ కూడా చూపిస్తాను దేని మీదకి యూజ్ చేశానని. నేను వేర్ చేసినప్పుడు ఫొటోస్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను అనమాట. ఇది ఫస్ట్ ఈ శారీ అనమాట. దీని మీదకి కూడా ఇలా దీని మీదకి వేరే బ్లౌజ్ వచ్చింది ఇలా. కాకపోతే దీనికి అంచుకి ఇలాగ టైల్స్ మాత్రం గ్రీన్ వచ్చాయి. సో ఆపోజిట్ కలర్ దీని మీదకి బాగుంటుంది అని చెప్పి నేను యూజ్ చేశాను అనమాట. నేను ఇలాగా ఈ బ్లౌజ్ అనేది డిఫరెంట్ శారీస్ మీదకి ఒక 4-5 టైప్స్ ఆఫ్ శారీస్ మీదకి యూజ్ చేశాను అనమాట. అవి కూడా చూపించేస్తాను ఏ శారీస్ మీదకి యూజ్ చేశాను అనేది. ఇదేంటంటే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో తీస్తున్నాను. ఈ మధ్య మనకు తెలుసు స్టిచ్చింగ్ కాస్ట్ కూడా ఎక్కువైపోయింది కదా, ఇలాగ మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ బ్లౌజ్ని ఇలా రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొని ఒక 4-5 టైప్ శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కోసారి మనకి థాట్ కూడా రాకపోవచ్చు అనమాట. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఎవరైనా మనం వేర్ చేసినప్పుడు చూసి ఇది బాగుంది కదా కాంబినేషన్ అనుకుంటాం అనమాట. అలాగా నేను కాంబినేషన్స్ పెడితే ఎవరైనా ఇలా కూడా వేసుకోవచ్చు, ఈ శారీస్ మీదకి బాగుంటాయి అని తెలుస్తుంది కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ శారీ అండి. ఈ బ్యూటిఫుల్ పింక్, రాణి పింక్ అంటారు కదా, డార్క్ పింక్ శారీ మీదకి ఈ బాటిల్ గ్రీన్ కలర్ తోటి మ్యాచ్ చేశాను అనమాట. ఈ శారీ ఏంటంటే అండి, ఈ బ్లౌజ్ని నేను మిగతా శారీస్తో వేటితో మ్యాచ్ చేసి వేసుకున్నాను అనేది చూపిస్తాను అనమాట. అవి చూపిస్తే ఫొటోస్ ఉంటే పోస్ట్ చేస్తాను పక్కన, చూసేసేయండి. నెక్స్ట్ డే వీడియోస్ తీసి క్లిప్స్ యాడ్ చేశానండి ఈ వీడియోకి. ఇదేంటంటే చూడండి బ్లౌజ్ ఎలా ఇచ్చాడని చూపిస్తాను అనమాట. ఈ బాటిల్ గ్రీన్కి ఇలాగ గోల్డ్ మగ్గం వర్క్ వచ్చిందనమాట. ఇలా పూసలతో కూడా వచ్చిందనమాట. నెక్కి అయితే ఇలా ఇచ్చేసాడు. దీనికైతే ట్యాజిల్స్ ఇలా ఇచ్చాడు. బ్యాగ్ కూడా చూపిస్తాను ఎలా ఇచ్చాడని, చాలా బాగా ఇచ్చాడనమాట. ఇది యాక్చువల్గా 1850 చెప్పా అనమాట. నేను బార్గెన్ చేసి 1350 ఏమో చివరికి 1250కి ఇవ్వనంది, 1350కి ఇచ్చిందనమాట. ఆ రోజు జేఎన్టీ రోడ్లో అనమాట, హైదరాబాద్లో తీసుకున్నాను. ఇది ఒకసారి బ్యాగ్ చూపిస్తాను ఎలా ఉందనేది. ఇదిగోండి బ్యాక్ అయితే ఇలా ఇచ్చేసాడనమాట. బ్యాక్ నెక్ అంతా ఇలా ఇచ్చేసాడు, ఆల్ ఓవర్ బ్యాక్ అంతా ఇలా ఇచ్చేసాడనమాట వర్క్. ఇదిగోండి బ్లౌజ్ అయితే చూసారు కదా. నెక్స్ట్ అయితే శారీ చూపించేస్తానండి. ఏమేమి శారీస్ మ్యాచ్ చేశాను ఈ బ్లౌజ్తో అనేది చూపించేస్తానమాట. ఇదిగోండి ఈ శారీ మీదకని నేను యాక్చువల్గా తీసుకుంది ఈ బ్లౌజ్ అనేది, తర్వాత అన్నిటితో పేరప్ చేశానమాట. ఈ శారీ నా పీట్ల మీద కూర్చున్న శారీ, మ్యారేజ్ అప్పుడు ఫస్ట్ శారీ అనమాట. ఇది మెరూన్ రెడ్ అనమాట. దీని మీద అయితే రెడ్ బ్లౌజే వచ్చింది, దాని మీద వర్క్ చేయించాను అనమాట. అప్పుడు అదేంటంటే టైట్ అయిపోయింది, సో అందుకని ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. దీని మీదకైతే చాలా బాగుంది. నేను యాడ్ చేస్తాను, ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఏ శారీ మీద ఫొటోస్ ఉంటే అవి యాడ్ చేస్తానమాట. ఇది ఈ కంచుపట్టు శారీ మీదకి ఈ బ్లౌజ్ మ్యాచ్ చేశాను అనమాట. చాలా బాగుంది, లుక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది యాక్చువల్గా నా తలంబ్రాల శారీ అండి. దీని మీద ఇంకా వేసుకోలేదు ఇప్పటిదాకా. దీని మీద కూడా మ్యాచ్ అయిపోయిద్దని చూపిస్తున్నాను అనమాట. సో దీని మీద కూడా సెట్ అయిపోయిద్దని తీసుకున్నాను అనమాట. ఇది నా ఫేవరెట్ శారీ అనమాట. అప్పుడు నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇది దీని మీద కూడా ఇలా పేరప్ చేయొచ్చు అనమాట. చూసారు కదా ఈ తలంబ్రాల శారీ. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ శారీ అనమాట, గోల్డ్ కలర్ శారీ అనమాట. ఇది కూడా చాలా ఫేవరెట్ శారీ, మా హస్బెండ్కి ఫేవరెట్ శారీ. ఎందుకంటే తనే సెలెక్ట్ చేశాడు ఈ శారీ. చాలా మేము స్టాక్కి వెళ్ళినప్పుడు ఇది నచ్చిందండి శారీ. ఇది ఒక్కటి సింగిల్గా ఫస్ట్ ఇవ్వనన్నారు, అంత తక్కువ కాస్ట్కి, ఎక్కువ తీసుకుంటేనే ఇస్తా అన్నారు. కానీ లాస్ట్కి ఫైనల్గా ఇచ్చారనమాట. మాకు బాగా నచ్చిందని చెప్పి ఈ శారీ చాలా తక్కువ ప్రైస్, బిలో 500. అంటే ఒక్కసారి అయినా అంటే ఎక్కువ తీసుకుంటే ఆ రేంజ్లో ఇస్తారనమాట. కానీ మేము తెలిసిన వాళ్ళం కాబట్టి ఆ కాస్ట్ ఇచ్చారనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ. గోల్డ్ షేడ్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ. దాని మీదకి ఇది పేరప్ చేసి వేసుకున్నాను నేను ఒకసారి, చాలా బాగుందనమాట. అది ఫోటో ఉంటే యాడ్ చేస్తానమాట, మీకు చూసేసేయండి. నెక్స్ట్ శారీ చూసేద్దాం.
ఇదిగోండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది 2 years బ్యాక్ వరలక్ష్మి వ్రతానికి వేసుకున్నట్టున్నా. ఈ వరలక్ష్మి లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ వేసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుండిద్ది ఈ శారీ వచ్చేసి. దీని మీద కూడా బ్లౌజ్ ఉంది ఆల్రెడీ, కాకపోతే ఇది కూడా పేరప్ చేసుకోవచ్చు అని చూపిస్తాను అనమాట. కింద అయితే ఇలా బాటిల్ ఇచ్చేసాడు కదా, బాటిల్ గ్రీన్ వచ్చేసిద్ది అనమాట పళ్ళు. ఇదిగోండి, సో ఇది కూడా మీరు పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట, మ్యాచ్ అయిపోయింది. సో అందుకని ఈ శారీ కూడా చూపించేస్తాను అనమాట. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. కలర్ కూడా సూపర్గా ఉంది, చాక్లెట్ కలర్ అనమాట. దీంతో పేరప్ చేశాను అనమాట. ఇది యాక్చువల్గా స్టాక్ తెచ్చినప్పుడు దీనికి బై మిస్టేక్ బ్లౌజ్ రాలేదనమాట. సో నేను నిన్న నా వరలక్ష్మి వ్రతం రోజు ఇది పెట్టుకున్నాను అనమాట, దేవుడి దగ్గర వేరే బ్లౌజ్ పెట్టి. ఇది ఇంకా వేసుకోలేదు. ఇది వేసుకున్న తర్వాత ఎలాగూ మీరు ఏదో ఒక వ్లాగ్ చేస్తాను కదా, అందులో చూసేయచ్చు అనమాట. ఉన్నవైతే ఫొటోస్ పోస్ట్ చేస్తానండి. ఇది ఇంకో శారీ అనమాట, చాక్లెట్ కలర్. ఇది కూడా చాలా బెనారస్ ఫ్యాన్సీ శారీ అనమాట అండి. చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. ఇలా వచ్చిందనమాట, చాక్లెట్ కలర్కి ఈ కలర్ అనమాట. చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇవేనండి. నేను పేరప్ చేసిన ఒకటైతే నేను మాట్లాడేటప్పుడు చూశారు కదా, ఆ శారీ కూడా అనమాట. ఇవన్నీ శారీస్ అనమాట నేను పేరప్ చేసింది. నచ్చిద్ది అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను అనమాట. వీడియో అయితే చూసేసారు కదండి. ఇదైతే అందరికీ యూజ్ అవుద్ది అనుకుంటున్నాను అనమాట. ఈ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ బ్లౌజ్ నాకు చాలా యూజ్ అయింది. ఇలాగా 2-3 బ్లౌజెస్ కొనుక్కున్నామంటే మన పట్టు శారీస్ అవన్నీ మన మ్యారేజ్ అయినప్పుడు కొనుక్కున్న పట్టు శారీస్ ఉంటాయి కదా, అవన్నీ టైట్ అయిపోయి ఉంటాయి అనమాట మనకి బ్లౌజెస్. సో మనం ఒక 2-3 బ్లౌజెస్ కొనుక్కుంటే చాలా వాటి మీదకి యూజ్ చేయొచ్చు అనమాట. అది ఆ పర్పస్ మీద నేను ఈ వీడియో తీశాను అనమాట. నేను కూడా నా పట్టు శారీ మీద కూడా యూజ్ చేసి చూపించాను కదా, ఏమేమి శారీస్ మీద యూజ్ చేశాను. ఇలా మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫర్దర్ అప్డేట్ కోసం మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసి ఉంటా అండి. నమస్తే.